సూర్య నిజం చెప్పు సూర్య, చెప్పు సూర్య, ఐ వాంట్ ట్రూత్. నైట్ అంతా సమంత నువ్వు ఎక్కడున్నారు? చెప్పాను కదా అది అబద్ధం. నిజం నీకు తెలుసా? తెలుసు. ఏంటది? మీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కదా? కమ్ ఆన్ టెల్ మీ సూర్య, నీకు మ్యారేజ్ అయిపోయింది కదా? నా ఫేస్లో పెళ్లి కడ కనిపిస్తుందా నీకు? ఏంటవి? ఏంటి తల్లో ఏంటవి? అక్షంతలై ఉంటాయి. తల్లోకి ఎలా వచ్చాయి? ఎలా వస్తాయి? వేస్తే వస్తాయి. అంటే తలంబ్రాలు కూడా పోసుకున్నారన్న మాటే కదా? నీకెలా అర్థమైందా? నిజం చెప్పు సూర్య. చూడు, రాత్రి నుంచి నాకు సరిగ్గా నిద్రలేదు, టైర్డ్గా ఉంది, నేను పడుకోవాలి, వెళ్ళు. నైట్ అంతా నిద్రపోకుండా ఏం చేశారో ఇద్దరు? అసలు నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? బీ ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? వెళ్ళు. సూర్య, చీట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నువ్వు ముందు బయటకెళ్ళు. వెళ్తాను, నిజం చెప్పు. జస్ట్ లీవ్ మీ అలోన్. రాత్రంతా దాంతో ఉన్నప్పుడు లేని విసుగు నన్ను చూడంగానే ఎందుకు వస్తుంది? Will you go out, please? I will find out, Surya. Just go. Better do it. Wait. Yes. I love you, Sam. చంద్ర, ఈ ఐస్ క్రీమ్ ఎవరికి? శామ్ కోసం తీసుకెళ్తున్నా అక్క. పాపం రాత్రంతా సూర్యాన్నయ్యతో ఉంది కదా, అక్కడ అన్నయ్యతో ఏం గొడవ పడిందో ఏంటో. గొడవపడి అలసిపోయి డిస్టర్బ్ మూడ్లో ఉందేమో అని దాన్ని కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ తీసుకెళ్తున్నా. అలా ఎందుకు అనుకుంటున్నావు చంద్ర? ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చుండొచ్చు కదా. అది నిజమే, నాకు అలానే అనిపిస్తుంది. పైగా శామదిన కూడా టెన్షన్ గా ఏం లేదు. సరే, మనం అనుకోవడం ఎందుకు, తన్నే అడుగుదాం. ఐస్ క్రీమ్ తింటూ కూల్ గా చెప్తుంది. రండి పదండి. రండి బాబు గారు. హలో, అవును చంద్ర, ఆ చేతిలో ఐస్ క్రీమ్ బాక్స్ ఏంటి? అది ఫ్రెండ్, నువ్వు కోపంలో లేను, కూల్ గా ఉన్నాను, నో హార్డ్ ఫీలింగ్స్. నిజమా శామదిన? ఎస్. అదేంటి, సూర్య సామాన్యం పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసినప్పటి నుంచి హాట్ గా ఉంటాం అనుకున్నాం కదా సిస్టర్. అది అప్పుడు, ఇప్పుడంత సీన్ లేదు. అంటే సూర్య నా వాడు. ఇదెప్పటి నుంచి? రాత్రి టెంపుల్లో రుక్మిణి కళ్యాణం జరిగింది కదా, అప్పటి నుంచి. మా ఇద్దరి మెళ్ళో
గుళ్ళో మాల వేశారు. ఆ టైంలో సూర్య ఫీలింగ్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేశాను. హీ సో నైస్ అండ్ హీ సో పొలైట్. అలాంటి సూర్యకి ఆ సామాన్య కరెక్ట్ కాదు. అవునా? అరే అవునా ఏంటి? అవునా, దట్ ఇస్ ట్రూ. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? గుళ్ళో పూజారి గారు శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా ఇద్దరిని దీవించారు. సో మా పెళ్ళి జరుగుతుంది. ఆ సామాన్య ఉండంగా అదెలా సాధ్యం ఫ్రెండ్? అంటే ఏంటి? సూర్య సామాన్యనే పెళ్లి చేసుకోవాలని నీ కోరిక? కాదు కాదు, తనుండంగా నీ పెళ్ళి ఎలా అవుతుంది? జరుగుతుంది. మరి ఆ సామాన్య గతి? తను చేసిన ఫ్రాడ్ అంతా వన్ ఫైన్ డే బయటపడుతుంది. అప్పుడు చిన్నత్తకంతా అర్థమయ్యి ఆ సామాన్యని బయటికి పంపి నాకు సూర్యకి పెళ్లి జరిపిస్తుంది. ఆ టైంకి మా మామ్ డాడ్ కూడా నాతోనే ఉండాలి. అమ్మమ్మకి మామ్ మీద నాన్న మీద ఉన్న కోపం పూర్తిగా పోవాలి. దట్ ఇస్ మై ఎయిమ్. ఇప్పటి నుంచి నా ఏం అదే. నీ అనుకున్నది సాధించే వరకు ఆగను. ఆ వర్క్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సూపర్ సిస్టర్. ఇది ఇది ఇలా ఇంత స్ట్రాంగ్గా ఉండాలి. నీ మైండ్ సెట్ ఇలాగే కంటిన్యూ అయితే సూర్య ఎప్పటికైనా నీవాడే అవుతాడు. అవును సామదిన, ఇక నిన్ను సూర్యని ఎవరు విడదలేరు. ఐ లైక్ దిస్ ఫ్రెండ్. గో అహెడ్, విక్టరీ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ. అవును, నా డ్రెస్ ఎలా ఉంది? అదిరింది. ఈ డ్రెస్ కి ఒక హిస్టరీ ఉంది, మీకు తెలుసా? అరే చెప్పండి, తెలుసా? ఓకే ఓకే, తెలుస్తుంది. ఫాలో మీ. అమ్మా, కాఫీ తీసుకుని రా. నాన్న సూర్య, 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 ఏం ఆలోచిస్తున్నావురా? ఒకసారి అలా చూడు. అమ్మ సామాన్య, అక్కడే నిలబడిపోయేవేంటమ్మా, రా. రా. ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు.
సూర్య, హౌ ఇస్ మై డ్రెస్? చెప్పు సూర్య, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? చూడక్క, నా కోడలు ఎంత అందంగా ఉందో, నా దిష్టి తగిలేలా ఉంది. దీనికేం పోయే కాలం వచ్చింది? ఒంటి నిండా బట్టలేసేసుకుంది. అమ్మా సామాన్య, ఏంటమ్మా ఒంటి నిండా బట్టలేసేసుకున్నావు? నీకు అలవాట్లేదు కదా? అంటే ఊరుకోక్క, తనని ఇలా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోవడం లేదు. అందుకేనా నా కళ్ళకు కూడా పని చెప్పావు? టెల్ మీ సూర్య, ఇలాంటి డ్రెస్సెస్, ఐ మీన్ ఇండియన్ ట్రెడిషన్లో డ్రెస్సులు వేసుకుంటే నీకు ఇష్టం కదా? నీకు ఇలాంటి డ్రెస్సెస్ ఇష్టమని తెలిస్తే నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఇలాంటి డ్రెస్సెసే వేసుకునేదాన్ని. ఆఫ్ కోర్స్ ఇలాంటి డ్రెస్ వేసుకోవడం నాకు అన్కంఫర్టబుల్గానే ఉంది. బట్ నీకిష్టం కాబట్టి నీకోసం ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇక నుంచి ఇలాంటి డ్రెస్సెసే వేసుకుంటాను. అక్క, చూసావా? కట్టుకోబోయేవాడి కోసం తన పద్ధతులన్నీ మార్చుకుంటానని ఎంత చక్కగా చెప్తుందో. హద్దుల్లో ఉంటే ఆడది, లేకపోతే గాడిద అన్నట్టు. అది చూద్దాం ఈ చోద్యం ఎన్నాళ్ళు. సూర్య, నేనింత మాట్లాడుతుంటే అట్లీస్ట్ బావుందని ఒక్క మాట అనవేంటి? చెప్పు సూర్య, హౌ ఇస్ మై డ్రెస్? లుక్, మనం మనలా ఉండాలి. ఇంకొకళ్ళ కోసం, ఇంకొకళ్ళ మెప్పు కోసం మనల్ని మనం మార్చుకోకూడదు. అలా మార్చుకోవడం వల్ల మన ఇండివిజువాలిటీని మనమే ఇన్సల్ట్ చేసుకునే వాళ్ళు అవుతాం. అంటే వాట్ డు యు మీన్? నేను ఎవరి గురించి కమెంట్ చేయను. ఎవరిష్టం వాళ్ళదే. బాబు సూర్య, అమ్మా సామాన్య, ఈ బట్టల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. చెప్పానుగా నా దిష్టి తగిలేలా ఉందని. కాసేపు అయ్యాక అందరి దిష్టి తీస్తానమ్మా నీకు. నో అంటే బాగలేదు. అయ్యయ్యో, అదేంటమ్మా అంత బావుంటేను? నచ్చాల్సింది సూర్యకి. తనకి నచ్చిందో లేదో చెప్పలేదుగా. చెప్పలేదని ఇక్కడే ఉంటే ఎలా అమ్మా? వెళ్ళి అడుగు. వెళ్ళు. చెల్లి, అక్క, దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీకేమర్థమైందక్క? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లేదు. ఓకే సూర్య, ఆగు. ఏంటి? నా డ్రెస్ బాగుందా అని అడిగితే ఏదేదో చెప్పి వెళ్ళిపోతావేంటి? నా ఒపీనియన్ చెప్పాను కదా. నాకు కావాల్సింది నీకు ఈ డ్రెస్ నచ్చిందా లేదా అని. దట్స్ ఇట్. లుక్, నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగొద్దు. నాకు నచ్చదు. ఎస్, నౌ ఐ కేమ్ టు నో. నీకు ఈ డ్రెస్ నచ్చింది. ఈ డ్రెస్లో ఉన్న నేను నచ్చాను. బట్ నచ్చింది, బాగుందని నువ్వు చెప్తే ఎక్కడ నన్ను బయటికి తీసుకెళ్ళు అంటానేమో అని నీ భయం, అంతే కదా? నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఓకే, పోనీ ఎలాంటి డ్రెస్సెస్ అంటే నీకు ఇష్టం? సారీ? నో. పోనీ లంగావని? నో. అసలు నీకే డ్రెస్ అంటే
డ్రెస్ అంటే ఇష్టం సూర్య? సూర్య 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 పిలిచేది నిన్నే. లుక్ ఎట్ మీ. సూర్య స్టాప్ స్టాప్ స్టేరింగ్ ఎట్ హర్. సామాన్య, వాట్? నిన్ను మీ మామ్ పిలుస్తుంది. డోంట్ బ్లఫ్. మా మామ్ నన్నేం పిలవదు. అరే పిలుస్తుందని చెప్తున్నాడు కదా. డ్రామా. అది మీ అందరి డ్రామా. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని మీరు ఆడుతున్న డ్రామా. సూర్య, ఏంటా చూడటం? ఏముంది దాని మొహంలో? అలలా వదల్లేక నువ్వు, శిలలా కదల్లేక నేను. సూర్య, గుడికి వెళ్తున్నావు శామ్? అది గుడికి వెళ్తే నీకెందుకు? గంగలో దూకితే నీకెందుకు? నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావేంటి? ఇవాళ ఏదైనా స్పెషలా? నోను, ఊరికి ఈ డ్రెస్ వేసుకోవాలనిపించింది, వేసుకున్నానంతే. అదేం కాదులే సాముదినా, సూర్యకి ఇష్టమనే కదా ఈ డ్రెస్ వేసుకుంది. ఆ మాట చెప్పొచ్చు కదా సిస్టర్. స్టాప్ ద నాన్సెన్స్. సి గైస్, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మమ్మ నన్ను తిట్టినా, ఒకవేళ కొట్టినా, అప్పుడు మీరు లోపలికి రండి. అప్పటిదాకా ఇక్కడే ఉండాలి. ఊరుకో సాముదినా, నానమ్మ నిన్నెందుకు తిడుతుంది, కొడుతుంది? మీకు అసలు మ్యాటర్ చెప్పలేదు కదా. ఏంటా మ్యాటర్? ఈ డ్రెస్ ఎవరిదో తెలుసా? ఎవరిది? మా మామ్ కి అమ్మమ్మ కుట్టించింది. ఓకే, అక్క, మీరు ఇక్కడేం చేస్తున్నారు? సాముదిన లోపలికి వెళ్ళింది. నానమ్మ దగ్గరికి? మ్మ్. దేనికి? అదే అర్థం కావట్లేదు. లోపల ఏ ప్రళయం ముంచుకొస్తుందో ఏంటో. ఏంటి ఇలా వచ్చావు? వాటర్ తెచ్చానమ్మమ్మ. నేను అడిగానా? పిల్లలకి పెద్దవాళ్ళకి అడగకపోయినా అప్పుడప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం చాలా మంచిది, మా మామ్ చెప్పింది. ఆ విషయం ఇంటికొచ్చి నిన్నాళ్ళు గుర్తొచ్చిందా నీకు? అలానే కాదు, నేను ఇక్కడికి రావడానికి ఇంకో రీజన్ ఉందమ్మమ్మ. సరే, ఆ నీళ్ళేదో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో. అలాగే అమ్మమ్మ. ఇదిగో అమ్మాయి,
తలుపు కొంచెం దగ్గరగా వేసేళ్ళు. అలాగే అమ్మమ్మ. బాధపడకు సముద్ర.